భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము ఏది? ఆన్సర్ సామవేదం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు న్యాయపరమైనవి కావు అనే తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 37. విజయఘాట్ అని ఎవరి సమాధికి పేరు? ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్. 1932లో గాంధీ అంబేద్కర్ మధ్య కుదిరిన ఒప్పందం పేరు ఏమిటి? పూనా ఒప్పందం. ఆన్సర్ పూనా ఒప్పందం. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1935. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ వారసత్వ జంతువు ఏది? ఆన్సర్ ఏనుగు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ యుగంలో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని జీవించడం ప్రారంభించాడు? ఆన్సర్ నవీన శిలాయుగం. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ గాయకుడు ఎవరు? ఆన్సర్ తాన్సేన్. నెక్స్ట్ క్వశ్చన్. కోడిగుడ్డు తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఏమిటి? ఆన్సర్ ఆల్బుమిన్. నెక్స్ట్ క్వశ్చన్. రసాయనాల రాజు అని ఏ రసాయనాన్ని అంటారు? ఆన్సర్ సల్ఫ్యూరిక్ ఆమ్లము H2SO4. నెక్స్ట్ క్వశ్చన్. ట్రకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? ఆన్సర్ కన్ను. నెక్స్ట్ క్వశ్చన్. సోడియం లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు? ఆన్సర్ కిరోసిన్. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాదులో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1887లో. నెక్స్ట్ క్వశ్చన్. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది? ఆన్సర్ రేనిన్. నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరంలో పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏది? ఆన్సర్ మార్చ్ 21. నెక్స్ట్ క్వశ్చన్. జయ సంహిత అనే పేరు ఏ మహాగ్రంథానికి ఉంది? ఆన్సర్ మహాభారతం. నెక్స్ట్ క్వశ్చన్. నిజాం కాలంలో హాలీ సిక్కా అనే రూపాయిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ సాలార్ జంగ్. నెక్స్ట్ క్వశ్చన్. పెన్సిల్ బ్యాటరీలలో ఉపయోగించే ఖనిజం ఏమిటి? ఆన్సర్ గ్రాఫైట్. నెక్స్ట్ క్వశ్చన్. నారాయణ శతకం రచించిన కవి ఎవరు? ఆన్సర్ బమ్మెర పోతన. నెక్స్ట్ క్వశ్చన్. శబ్దాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ అకాస్టిక్స్.